పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అలాగే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 12 మంది గెలుపొందగా ఒకరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, మరొకరు బీఆర్ఎస్, ఇంకొకరు బీజేపీ కైవసం చేసుకోగా చైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీకి 12 మంది ఎన్నిక బలం ఉన్నప్పటికీ కోరం లేకపోవడంతో రేపు మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అలాగే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నట్లు పెద్దపల్లి జిల్లా డీపీఓ వీరబుచ్చయ్య తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓకే సార్, చెప్పండి. ఈరోజు సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక కొరకు రాష్ట్ర ఎన్నికల ఆదేశాల మేరకు మరియు జిల్లా ఎన్నికల అథారిటీ మేరకు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుండే షెడ్యూల్ ప్రకారము. కానీ ఇప్పటి వరకు కూడా మనకు టైం 12:30 నుండి 1:30 వరకు వేచి చూడడం జరిగింది. ఎవరు కూడా హాజరు కాలేదు, అంటే కోరం లేదు కాబట్టి ఎవరు హాజరు కాలేదు కాబట్టి రేపటికి మళ్ళీ వాయిదా వేసుకోవడం జరిగింది.